హెచ్ఐసిసిలో రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి సాధించిందని, బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ న్యూయార్క్ లా మారిందని రజనీకాంత్ అన్నారు. రజనీకి అర్థమైంది, కానీ ఇక్కడ గజనీలకు అర్థం కాలేదు. వచ్చే టర్మ్ లో ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండేలా చూస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. 1989 నుంచి 2014 25 ఏళ్ళు 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్లో ఐటీ గ్రోత్ ఎంత, హైదరాబాద్ ఐటీ సెక్టర్ గ్రోత్ ఎంత అంటే 0 నుంచి మొదలు పెడితే 89లో 2014 వరకు చూస్తే 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్కి మనం పెరిగాం. 0 to 57,000 crores in 25 years. 2021-22 2022-23కి మధ్యన ఒక సంవత్సరంలో వచ్చిన incremental growth of IT exports is exactly 57,000 crores. అంటే 89 to 2014 ఎంత అయితే ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయో 25 ఏళ్లలో, ఒక్క సంవత్సరంలో బిట్వీన్ 2021-22 to 22-23 ఇంక్రిమెంటల్ గ్రోత్ కూడా 1 year growth is exactly 57,000 crores. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ's rank was 14th. By 2022 తెలంగాణ has become number 1 in the country for paddy production. హర్యానాను పంజాబ్ని కూడా వెనక్కి నెట్టేసి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల వరిధాన్యం పండించే స్థాయికి ఎదిగింది. 24,000 approvals have been given under TS IPAS. 4 lakh crores of investment potential has been accrued. More than 24 lakh direct job potential has been achieved. ఇది ఒక స్టోరీ. ఇంకొక వైపు, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో రికగ్నైజెస్ us as one of the leading states on the ease of doing business rankings. 2014లో మన తలసరి ఆదాయం per capita income of Telangana was 1,14,000 rupees. Today it's the highest in the country, 3,17,000 rupees per capita, highest for any state in the country. ఒకవైపు per capita పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది. మరొక వైపు మీరు చూస్తే సంక్షేమ రంగంలో కూడా ఇవాళ తెలంగాణ ఇస్తున్నట్లాంటి పెన్షన్స్ కానీ, తెలంగాణ తీసుకున్న రైతు బంధు లాంటి కార్యక్రమం కానీ భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకవైపు పల్లెలు బాగుపడుతున్నాయి, మరొక వైపు పట్టణాలు బాగుపడుతున్నాయి. 99.99% ప్రజలకి సంబంధం లేని ఇష్యూస్ పట్టుకొచ్చి కొంతమంది సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ లేదా కొంతమంది రాజకీయంగా ఉండేవాళ్ళు, కొంతమంది పైరవీకారులకు మాత్రమే అవసరమయ్యే ఇష్యూస్ని తీసుకొచ్చి వాటిని సెంటర్ స్టేజ్కి పెట్టి ప్రజలకు సంబంధం లేని ఇష్యూస్ని మాత్రమే ఫోకస్ చేసి ఏదో మార్పు కావాలి, అహంకారం పోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మాకున్నది తెలంగాణలో అహంకారం కాదు, మాకు తెలంగాణ మీద ఉన్నది మమకారం, చచ్చేంత మమకారం.